టీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ను కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు కేసును బదలాయించాలా అనే దానిపై ఉన్నత స్థాయి న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర నిర్ణయాన్ని ఇవాళ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలుపనున్నారు. మరోపక్క ఏఆర్ డైరీ కేసులో కేంద్రాన్ని మదురై హైకోర్టు బెంచ్ పలు ప్రశ్నలు అడిగింది. ఆ డైరీకి నోటీసులపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదాలలో నెయ్యి కల్తీ జరిగిందన్న అంశం బయటకు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రకటన చేసింది ఆయన చెప్పిన కూడా వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దీని మీద విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ద్విసభ్య కోర్టు దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, కోట్లాది ఎందుకు సంయమనం పాటించలేకపోయారని చెప్పిన ఒక ప్రశ్నలు అయితే తలెత్తి లేవనెత్తిన పరిస్థితి. ప్రభుత్వమే ఈ అంశం బయటికి వెలువరించి ప్రభుత్వమే దీనికి సంబంధించి విచారణ కమిటీని నియమిస్తే విచారణ ఎలా జరుగుతుందో తమకు తెలుసని కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఉన్నత స్థాయి విచారణ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, దీని మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలియజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు సోలిసిటర్ జనరల్ ని తుషార్ మెహతాను కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరగాల్సిన కేసు వాయిదా, కొన్ని కేసులు అత్యవసర కేసులు ఉన్నప్పటికీ న్యాయస్థానం వాటిని తప్పించి ఏదైతే లడ్డు అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న నేపథ్యంలో తుషార్ మెహతా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కేసులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి లడ్డు అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదంటూ కోర్టును కోరిన నేపథ్యంలో కోర్టు విచారణ ఈ రోజు ఉదయం 10 గంటలకు వాయిదా వేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కోర్టుకి తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపే అవకాశం ఉంది. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేకపోతే ఉన్నత స్థాయి కమిటీని అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో చేయించాలా, సిబిఐతో చేయించాలా, లేదంటే రికైట్ కానీ లేదంటే ప్రస్తుతం హైకోర్టు జడ్జి విచారణ జరిపించాలా అన్న అంశం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన కూడా ఇప్పటికే ఏఆర్ డైరీకి కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికన వీటికి నోటీసులు ఇచ్చారు మీద రాష్ట్ర